అమరావతికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతుల్ని 5 సంవత్సరాల పాటు మనం ఇష్ట ప్రకారం వాళ్ళను వేధించి హింసపెట్టి అక్రమంగా కేసులు కట్టి వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి మహిళలను మనకు నోటుకొచ్చినటువంటి భాషతో మన దగ్గర పనిచేసేటువంటి సోషల్ మీడియాకి సంబంధించిన నెలవారీ జీతగాళ్ళు రోజువారీ కూలీల దగ్గర ఇష్టప్రకారం మనం మాట్లాడితే ఈరోజు అదే అమరావతి ప్రాంతానికి పోయి అక్కడ రైతులకు అన్యాయం జరుగుతుంది, పరిరక్షణ కమిటీ బొంగు బోషాణం అంటే నమ్మేటువంటి పరిస్థితుల్లో ఎవరున్నారంబటి రాంబాబు గారు. నమస్కారం ప్రజలారా. నిన్నటి రోజున మన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, మరి అదేవిధంగా కాపు నాయకులు, మరి అదేవిధంగా రౌడీయిజాన్ని గూండాయిజాన్ని ప్రోత్సహించేటువంటి మన పార్టీకి సంబంధించిన దేవినేని అవినాష్, గంజాయి బాచిని, మరి పెట్లర్లను అందరినీ కూడా వెనకేసుకొని తిరిగేటువంటి దేవినేని అవినాష్, మరి వీళ్ళందరూ కూడా నిన్నటి రోజున అమరావతి రాజధాని ప్రాంతానికి, అంటే మనం అధికారంలో ఉన్న రోజుల్లో ఏనాడు కూడా రాజధాని అనేది అసలు మన నోటికి కాదు కదా, రాజధాని పేరెత్తినా కూడా అంత కంపరంగా ఉండేటువంటి మనకు నిన్నటి రోజున రాజధాని ఎందుకో గుర్తొచ్చింది. సిఆర్డిఏ రైతు పరిరక్షణ కమిటీ వేసిన తరువాత అక్కడికి వెళ్ళి మనం ఏ విధంగా రాష్ట్ర ప్రజానికాన్ని డైవర్ట్ చేయాలా, మరి అభివృద్ధి జరగలేదు అంటే అభివృద్ధి జరుగుతుందా జరగలేదా, లేకుండా ఉంటే రాజధాని పనులు జరుగుతున్నాయా జరగలేదా అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి స్పష్టంగా తెలుసు. చాలామంది వివిధ మాధ్యమాల్లో అక్కడ జరిగేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందనేది రాష్ట్ర ప్రజానికానికి తెలియజేసేటి కొన్ని ఛానళ్ళు, మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, మరి వాళ్ళ సోషల్ మీడియా బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగే చూపిస్తుంది కళ్ళకు కట్టినట్టుగా. మరి నిన్నటి రోజున పోయి మరి ఏదో ఒక రకంగా రెచ్చగొట్టాలా, మరి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలా అని చెప్పేటువంటి ఒక దిశగా మనోడు ముందుకు పోయినాడు. మరి పోయిన పని సక్సెస్ చేశారంటే కోడిగుడ్లతో వేయించుకున్నారు, మరి రాళ్ళు వేసినారు, మరి అదేవిధంగా మహిళలు కూడా వచ్చి కోడిగుడ్లు వేసినారని మనకు ఉండేటువంటి అవినీతి పత్రిక అయినటువంటి సాక్షిలో బ్రహ్మాండంగా రాసినారు, మరి సాక్షి టీవీలో కూడా చెప్పినారు. మరి అదేవిధంగా చూసుకుంటే ఇదే మహిళల్ని గతంలో మనం అధికారంలో ఉన్న రోజుల్లో వాళ్ళ కడుపుల మీద బూటుకాలతో దండించినాం ఇదే పోలీసుల దగ్గర. వాళ్ళు బాగా గుర్తుపెట్టుకున్నారు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఎవరు కూడా మర్చిపోలేనటువంటి పనులు మనం చేసినాం అధికారంలో ఉన్నప్పుడు. ఇకపోతే మరి మన కాపు నాయకులు పేరు నాని గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మనోళ్ళు ప్రమాణంగా మన పార్టీ తరఫున మన పార్టీలో ఉండేటువంటి పెద్ద పెద్ద కాపు నాయకులు అందరూ కూడా పెట్టినారు వివిధ మాధ్యమాల్లో. వాటి గురించి కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది. మరి ఇదే పేరు నాని నిన్న అక్కడికి పోయి అదే కాపు సోదరుల్ని ఏ విధంగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసినాడో మనం వినబోయే ముందుగా మనం ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాం. మనం మాజీ మంత్రిగా, అంటే మంత్రిగా కూడా పనిచేసినాం. ప్రస్తుతానికి మనం మాజీ మంత్రిని, మాజీ శాసనసభ్యుడిని. మరి ప్రజలు లేకపోయినప్పుడు మనం పబ్లిక్లో ఉండేటప్పుడు ఒక హుందాతనం ఉండాలా అనే సోయ కూడా లేకుండా పేరు నాని ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడో మనం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం ప్రజలారా. మీరు కూడా వినండి. కాపుల ద్రోహి అని చెప్పి పేరు నాని అన్నారు. అయినప్పటికీ మన పార్టీలో ఉండేవాళ్ళు కాపు సోదరుడు కదా, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, కాపు నాయకుడు, మరి అంబటి రాంబాబు గాడికే పోతుంది నా ధ్యాస అంతా. ఏం చేద్దాం, పేరు నానిని మనం ముఖ్యమంత్రిగా చేసి అన్నను ఉప ముఖ్యమంత్రిగా చేద్దాం అని చెప్పి మనోళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటే వీడికి వచ్చేసరికి అమరావతి ప్రాంతంలో అక్కడ ఏం మాట్లాడతారో మీరే వినండి. ఆ పిల్లోడు ఎవరో బ్రహ్మాండంగా మాట్లాడినాడు. పేరు నాని అక్కడ వాడినటువంటి భాషను మీరు విన్నారు కదా ప్రజలారా. మనం ప్రజాప్రతినిధిగా ఉన్నాము, ప్రజాప్రతినిధిగా పనిచేసినాము, ఇప్పుడు మనం కాపు నాయకుడిగా ఉన్నాం. మనం మన పార్టీని, మన వైసీపీ పార్టీ జగనన్న ఎట్టయినా సరే ఏదో ఒకటి చేసి మనం కాపులకు మేము ముఖ్యమంత్రి కావాలనేటువంటి దిశగా నువ్వు మీటింగులు పెట్టి అది పెట్టి ఇది పెట్టి మరి రాష్ట్రంలో ఉండేటువంటి కాపు నాయకులందరూ ఆత్మీయ సమ్మేళనలు, ఆత్మీయ సమావేశాలు పెట్టి నువ్వు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి కాపు సోదరులు నిన్నేమంటున్నారు, నువ్వేం మాట్లాడుతున్నావు? మాట్లాడేటప్పుడు మనం ప్రజలతో మాట్లాడుతున్నాం, మనం ప్రజాప్రతినిధులుగా ఉన్నాం, మనం పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి భాషను మాట్లాడాలా అనే సోయ కూడా లేకుండా
ఏమి నీకంత కళ్ళు నెత్తికెక్కి మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది పేరు నాని గారు, మీరు చెప్పండి. ఇకపోతే ఇంకా మనం అంబటి రాంబాబు గారి దగ్గరికి వద్దాం. ఈ అంబటి రాంబాబు గారి గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు చేసిన ఒక గంట లోపే ఆయన ఏ విధమైనటువంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు, ఏ విధమైనటువంటి స్థితికి పోయినాడు అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోబోయే ముందుగా పోలీసులని ఏ విధంగా ఆయన తొయ్యటం, పోలీసుల మీద ఏ విధమైనటువంటి పదజాలం, ఏ విధంగా పోలీసులతో దుర్భాషలాడినాడు అనేది కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి. నేను నిన్న వీడియోలు కూడా మనం ప్లే చేయడం కూడా జరిగింది. మరి అదేవిధంగా చూసుకుంటే అక్కడ పోలీసులు లేకుండా ఉంటే మీరు వచ్చేవాళ్ళ ఏమి ఆడ కట్లు కట్టుకోకుండా చెప్పండి. అమరావతికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతుల్ని 5 సంవత్సరాల పాటు మనం ఇష్టప్రకారం వాళ్ళను వేధించి హింసపెట్టి అక్రమంగా కేసులు కట్టి వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి మహిళలను మనకు నోటుకొచ్చినటువంటి భాషతో మన దగ్గర పనిచేసేటువంటి సోషల్ మీడియాకి సంబంధించిన నెలవారీ జీతగాళ్ళు, రోజువారీ కూలీల దగ్గర ఇష్టప్రకారం మనం మాట్లాడించి ఈరోజు అదే అమరావతి ప్రాంతానికి పోయి అక్కడ రైతులకు అన్యాయం జరుగుతుంది, పరిరక్షణ కమిటీ బొంగు భోషాణం అంటే నమ్మేటువంటి పరిస్థితుల్లో ఎవరున్నారు? అంబటి రాంబాబు గారు, మీరు మంత్రిగా పనిచేసినారు. మరి దేనికి గతంలో 5 సంవత్సరాలు ఎక్కడ గుడ్డి గుర్రానికి పొడుదవుతూ ఉన్నారు? ఏడన్నా పెరిగి ఏమన్నా కట్లగట్టి పొగేస్తా ఉన్నారా? మరి ఏనాడైనా దేనికి మరి మన జగన్ గారికి కానీ లేకుంటా ఉంటే మీరైనా సరే మీకు ఆ ప్రాంతం మీద అభిమానమో లేకంటే దాన్ని ఏమంటారు అంత ప్రేమ, లేకంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలా, మన రాష్ట్రం అభివృద్ధి కావాలా, రాష్ట్రానికి రాజధాని కావాలా అని మనకు ఆలోచన లేకుండా ఉంటే, మనకంత దమాకుంటే ఏనాడైనా పోయినారా? ఏనాడైనా మాట్లాడినారా? ఏనాడు మాట్లాడకపోగా వాళ్ళ మీద కేసులు, వాళ్ళ బిడ్డలను ఎక్కడో ఉండేటువంటి బిడ్డలను వాళ్ళు మాట్లాడి వాళ్ళు కట్టుకున్న బట్టల మీద కూడా కామెంట్ చేసినటువంటి చరిత్ర మనది పేరుందని. అంబటి రాంబాబు, మీరు ఈరోజు అక్కడికి పోయి ఒక కమిటీ చేసి ఏమి మన పార్టీకి సంబంధించినటువంటి మీరేనా ఉండేది? మన పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎవరు లేరా? రోజారెడ్డిని ఎందుకు పిలిచలా? అరరెడ్డి శ్యామలాను ఎందుకు పిలిచలా? అర్ధమే రెడ్డామా? అర్ధరెడ్డి శ్యామలాన్ని కూడా పిలిచాల్సింది కదా. ఆమె మాట్లాడినా కొంతమందికి ఏమన్నా వినసొంపుగా ఉండేమన్నా సరిగ్గా ఉందిరేమో. మరి ఆర్కే రోజా మాట్లాడేటువంటి భాషను కొంతమంది నచ్చేమన్నా మీ మీద రాళ్ళ దెబ్బలు, కోడిగుడ్లు, లేకంటే ఈ విధంగా ముఖాన్ని మాట్లాడుకుంటా ఉందిరేమో వాళ్ళ గ్లామర్ని చూసి. మరి లక్ష్మీపార్వతి గారిని పిలుచుంటే ఇంకెంత బాగుండు. మీరే పోయినారు, మీరే ఆ కోడిగుడ్లతో వేయించుకున్నారు, ఆ రాళ్లతో వేయించుకున్నారు. మహిళలు కూడా కోడిగుడ్లతో కొడుతున్నారంటే ఎందుకు కొట్టరు? ఏం హారతలు ఇచ్చారా మీకు? అమరావతి రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి గ్రామాలు మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు ఏమైనా హారతి బట్టి స్వాగతించారా? సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు తోడుకోబోలా? ఈ రైతు పరిరక్షణ కమిటీ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి మాట్లాడినాడు కదా. మరి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా తోడుకోపోవాల్సింది. సజ్జల రామకృష్ణారెడ్డే కదా ఇదంతా కూడా తెరలేపింది. దీనికంతా కూడా ఈ ప్రేరేపించిందంతా కూడా ఆయనే కదా. మరి 23వ తారీఖున మనం అంతా సిఆర్డిఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులందరూ ఏకమై అక్కడ ఒక మీటింగ్ పెట్టుకొని మనం అక్కడ ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేయాలా, రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితుల్ని ఏదో జరిగిపోయింది అని చెప్పి రాష్ట్ర ప్రజానికాన్ని ఒక భయాందోళనలోకి తీసుకొని పోవాలా, భయాందోళనలో దించాలి, వాళ్ళను భయపడేట్టుగా చేయాలా, ప్రలోభ పెట్టాలని చెప్పి పోయినారు. ఏ విధంగా చేసినారు? సో నేనేం చెప్తానంటే, మనం ఎక్కడైనా సరే అధికారంలో ఉన్న రోజుల్లో కర్నూలులో కానీ, రాజధాని అమరావతిలో కానీ, వైజాగ్లో కానీ ఏదైనా మనం అభివృద్ధి చేసుంటే, ఎక్కడైనా సరే ఒక ఇటుక పెట్టునుంటే మేము 3 రాజధానుల నినాదం అని చెప్పి ముందుకు పోయినా ఆ నినాదానికి కట్టుబడి జగనన్న ఇక్కడ ఈ అభివృద్ధి చేసినాడు, ఈ రాజధానిలో ఈ అభివృద్ధి చేసినాడు, కర్నూలులో ఇట్లా జరిగింది, వైజాగ్లో హరిత రిసార్ట్స్ ఉంటే దాన్ని పడదొబ్బి నేలమట్టం చేసి ఆ కొండనంతా తొవ్వి అన్ని నగరాల్లో ఉండే ఈ భవనాలు మన వైజాగ్లో కూడా ఉండాలని చెప్పి ఒక దిశగా ఆలోచనగా చేసి మరి ప్రజాధనాన్ని లూటీ చేసి ఒక ఇంద్ర భవనం ఒకటి కట్టాడు వైజాగ్లోనని చూపిండి, బాగుంటుంది, ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే ప్రజాధనంతో కట్టింది అది. మన రాజారెడ్డి తాత మంగంపేట వెరైటీస్లో దొబ్బిన డబ్బుతో కట్టిందేం కాదు అది.
ప్రజల సొమ్ముతోనే 500 కోట్ల రూపాయలు పైచిలుకగా ఖర్చు పెట్టి కట్టినటువంటి భవనం. మరి 3 రాజధానుల్లో మనం ఏడైనా అభివృద్ధి చేసింది ఉంటే మనం కన్నా చూపించుంటే బంగారంగా ఉండు. ఈ నిన్న పోయినటువంటి సోకాల్డ్ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మరి అట్లా లేకుండా ఇష్టానుసారంగా మనం మాట్లాడడం, మనం చేయడం, మనం పోవడం, మన వాళ్ళ దగ్గర మెడి దెబ్బలు తినడం, మళ్ళీ ఎనికి రావడం, మళ్ళా నిస్సిగ్గుగా సిగ్గు మానవం లేకుండా మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి మరి ఇట్లా జరిగింది, మమ్మల్ని ఇట్ట అన్నారు, మా నాయకుల్ని ఇట్ట అన్నారు, మేము ఏమి తప్పు చేసామని ఏమీ తెలియని నంగలాలా మాట్లాడితే ఈడు కూడా మనల్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో రాష్ట్ర ప్రజలారా, నేను గతంలో సిఆర్డిఏ రైతు పరిరక్షణ కమిటీ వేసిన రోజే చెప్పిన రాబోయే రోజుల్లో అల్లర్లు ఖచ్చితంగా సృష్టించేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ సిఆర్డిఏ రైతు పరిరక్షణ కమిటీ వేసినారు. రాష్ట్రంలో ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ని ఇష్యూ చేయాలా, క్రియేట్ చేయాలా. మరి ఏదైతే ఓఎంవా ఏదో జరిగిపోతుంది, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఒక భయాందోళనలోకి దించేటువంటి ఈ కార్యక్రమాలు మా వాళ్ళు చేస్తారు. మీరు ఒకరోజు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి నేను రాష్ట్ర ప్రజానీకానికి ఎప్పుడో 3 వారాల క్రితమే తెలియజేయడం జరిగింది. ఈరోజు అది జరిగింది. మరి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో కూడా అల్లర్లు లేపుతారు, మరి గొడవలు ఉంటాయి, మరి కొట్లాటలు ఉంటాయి, దాడులు ఉంటాయి. మరి అదేవిధంగా జరగని దాన్ని జరిగినట్టుగా, జరిగిన దాన్ని జరగనట్టుగా చిత్రీకరణలో భాగంగా ఏమైనా కూడా జరుగుతాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా మన జగనన్నను కానీ, అదేవిధంగా మన పార్టీలో ఉండేటువంటి ఈ తపేలం బ్యాచ్ను కానీ ఎవరు కూడా నమ్మి మీరు ఇబ్బంది పడవద్దు, రోడ్ల పాలు అవ్వద్దు, జైలు పాలు అవ్వద్దు అని కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళకు తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మనం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఒక ఇటుకి పెట్టిన పాపాన పోలా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాజధాని పనులు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడంలో కావచ్చు, యువతకు ఉద్యోగ అవకాశాలు కావచ్చు, మహిళల భద్రత కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అన్నీ కూడా ఒక్కొక్కటిగా వాళ్ళు నెరవేర్చుకుంటూ పోతా ఉన్నారు. మనకది నచ్చక రాష్ట్రంలో ఉండే ప్రజలు ఎవరు కూడా 3 పూట్ల అన్నం తినకూడదు, వాళ్ళు ఏదో ఒక భయాందోళనలో బతకాల అనేటువంటి మైండ్ సెట్తో మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఉంటారు. అదే రీతిలోనే ముందుకు పోతారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు మా పార్టీ వాళ్ళని ఎవరిని కూడా నమ్మి మోసపోకండి, జైలు పాలు కావద్దు అనేది నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. మనందరం కూడా అంటే ఈ గొడవలు వీటన్నిటికీ పోకుండా మనం అన్నను ప్రధానం చేసుకునేటువంటి దిశగా ముందుకు పోతాం. నా ఈ పోరాటంలో మీరందరూ కూడా తోడుగా ఉంటారు అని ఆశిస్తూ నమస్కారం.